అసలు ఇంత స్పీడ్ ఏంటి గురు అని ఆశ్చర్యపోతున్నారు తారక్ ని చూసిన వారు. వన్ ఆఫ్టర్ వన్ అంటూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నారు జనాలు. ఇంతగా వారిని మెప్పిస్తున్న విషయం ఏంటి మాట్లాడుకుందాం పదండి. ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నారు తారక్. దేవరాజ్ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో రెట్టింపు స్పీడ్ కనబరుస్తున్నారు. రీసెంట్ గా వార్ 2 షూటింగ్ ని కంప్లీట్ చేశారు. ఏదో వెళ్ళామా చేశామా అన్నట్టు కాకుండా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. హృతిక్ ఏ ప్లేస్ కు వెళ్ళినా తారక్ మంత్రాన్ని జపిస్తూనే ఉండటం చూస్తేనే ఆ విషయం అర్థమైపోతుంది. వార్ 2 అలా కంప్లీట్ కాగానే నీల్ సెట్స్ లో వాలిపోయారు తారక్. అత్యంత భారీగా ఎన్టీఆర్ మూవీని ప్లాన్ చేశారు నీల్. నెవర్ బిఫోర్ అన్నట్టు ఉంటుందట. ఓవైపు నీల్ సినిమా చేస్తూనే మరోవైపు కొరటాలతో టచ్ లో ఉన్నారు యంగ్ టైగర్. దేవరాజ్ సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ ని ఆల్రెడీ లాక్ చేసేశారట కొరటాల. దానికి తగ్గట్టుగానే యానిమేషన్ వర్క్ కూడా స్టార్ట్ చేసేశారని టాక్. ఈ ఏడాది నవంబర్ నుంచి దేవరా సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లనుంది. రీసెంట్ గా జపాన్ లో దేవరా రిలీజ్ అయినప్పుడు కూడా ఎంతో ఉత్సాహంగా ప్రమోషన్లలో పాల్గొన్నారు తారక్. దీన్ని బట్టి సీక్వెల్ స్క్రిప్ట్ ఎంత బాగా వచ్చిందో అర్థమవుతూనే ఉందంటూ హ్యాపీగా ఉన్నారు ఫ్యాన్స్.